హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వీడియోస్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి. సింపుల్ గ్రేవీతో వచ్చేటట్టుగా చేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ గ్రేవీతో రాని వారైనా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మంచి గ్రేవీ అయితే వస్తుంది. అందుకోసమని నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను. తర్వాతకి పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిచ్చాను. దాని తర్వాత కొంచెం ఉప్పును కూడా యాడ్ చేశాను. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయని. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇందులోకి కరివేపాకు, అలాగే అల్లం పేస్ట్, తగినంత పసుపు వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఇంకా ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇంకా ఇంతలోనే మా పాప అయితే పక్క నుంచి ఏడుస్తూ ఉన్నది, మమ్మీ నన్ను ఎత్తుకో అని. ఇంకా మా పాపనైతే ఎత్తుకున్నానండి నేను. కాసేపు చేసాను కరెక్ట్ చెయ్యి చేసావా? తీసుకో, చెంచా తీసుకో. పప్పి. ఇప్పుడైతే మూత తీసి ఒకసారి చికెన్ మొత్తం కలిపేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత సరిపడంత కారము, అలాగే ధనియా పౌడర్, ఇంకా 1 స్పూన్ నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. నువ్వుల పొడి వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. సరిపడా ఉప్పు, అలాగే కొంచెం చింతపండు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇంకా లాస్ట్లో కసూరి మేతి వేసుకొని మన కర్రీని సర్వ్ చేసుకొని తినడమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. కర్రీ ఎలా వచ్చిందో అనేది కూడా చెప్పండి.